మెయిన్ కానీ ఇప్పుడు బెటర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ కోసం ఎక్కడికి వెళ్తారు? మీరే ఉన్నారు, మీరు బీటెక్ చేశారా మేడం? లేదు. డిగ్రీ ఏదో ఒకటి, ఓకే ఫైన్. మీరు ఫర్దర్గా ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? డెఫినెట్లీ ఫర్దర్ మంచి టాప్ యూనివర్సిటీస్ ఆర్ అదే ఫారెన్ అబ్రాడ్ కంట్రీస్కి, ఆస్ట్రేలియానో ఏ యూకేనో లేకపోతే లైక్ స్విట్జర్లాండ్, ఇంకొకటి ఏదో ఒక కంట్రీకి వెళ్తారు, కెనడాకు, అవునా? పాకిస్తాన్కి వెళ్తారా? బంగ్లాదేశ్కి వెళ్తారా? నేపాల్కి వెళ్తారా? వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? బికాస్ దే ఆర్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. మనం కూడా ఇక్కడ నుంచి బెటర్గా వెళ్తున్నామంటే ఎడ్యుకేషన్ పరంగా ప్రీమియం ఉన్న ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళాలనేది నా పాయింట్. సో డెహ్రాడూన్ ఈజ్ వన్ సచ్ ప్లేస్ అనమాట. మీకు వచ్చే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. 2 years 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో మీరు సివిల్స్ కావాలంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఈవెన్ మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యానుకోండి, మీరు గ్రౌండ్ లెవెల్లో గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, పోలీస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఈజీగా క్రాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ అదర్ అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హిందీ ఈజీగా అసెసిబిలిటీ అవుతుంది. 1 yearలో మీరు ఆటోమేటిక్గా హిందీ మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. మీరు ఫర్దర్గా ఎంఎస్కి వెళ్ళాలనుకుంటే మీకు అక్కడ యూనివర్సిటీస్ వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాయి. జాబ్స్ పరంగా కొంచెం అసెసిబిలిటీ ఉంటుంది. సో డెహ్రాడూన్ అనేది సచ్ దట్ ప్లేస్ మేడం. అంటే మీకు ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేది చాలా అడాప్టబిలిటీగా ఉంటుంది, ఈజీ కంట్రీషన్ ఉంటుంది, అండ్ టెక్నికల్గా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది మేడం. యా.